హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అందులో యంగ్స్టర్స్కి బాగా ఉపయోగపడేటటువంటి వీడియో అనమాట. యంగ్స్టర్స్ అన్న వెంటనే వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది పింపుల్స్ వల్ల అండి. ఈ పింపుల్స్ వచ్చాయంటే ఒక పట్టాన పోవన్నమాట. ఒకవేళ పింపుల్స్ పోయినా కూడా ఆ మచ్చలు మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అండ్ అలాగే ఎండలో బయటకి వెళ్ళారు అంటే ఒక 10 మినిట్స్కే ఫేస్ అంతా కూడా బాగా కమిలిపోతూ ఉంటుందన్నమాట. బాగా ఎర్రబడిపోతూ ఉంటుంది కూడా అనమాట. ఇంట్లో ఉండేటటువంటి లేడీస్ అయితే హోమ్ రెమెడీస్ ద్వారా చక్కగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అయితే రికవర్ చేసుకోవచ్చండి. కానీ కాలేజ్కి వెళ్ళేటటువంటి పిల్లలకి అస్సలు టైం ఉండదు. అందులో పాపం హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే అసలు ఏది కూడా కుదరదనమాట. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చూపించేటటువంటి ప్రోడక్ట్స్ బాగా యూజ్ అవుతాయండి. మరి ఆ ప్రోడక్ట్సే డెర్మాకో అనమాట. ఇవి అమెజాన్లో దొరుకుతాయండి. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువైతే ఏమీ కాదు. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ డెర్మాకోలో ఫస్ట్ నేను చూపించేటటువంటి ప్రోడక్ట్ అయితే ఫేస్ వాష్ అండి. ఈ ఫేస్ వాష్ ద్వారా మనం డైలీ ఒక 2 times అయితే ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనమాట. రోజుకి 2 సార్లు ఈ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మన ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చి సీరం అండి. ఫేస్ వాష్ చేసుకున్న తరువాత ఫేస్ మీద ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయిన తరువాత మనం ఈ సిరంని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుని ఒక 2 minutes పాటు వదిలేయాలండి. ఆ సిరం అంతా మన స్కిన్లోకి బాగా ఇంకిపోవాలన్నమాట. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చి మాయిశ్చరైజర్ అండి. సిరం అంతా కూడా మన ఫేస్లోకి బాగా ఇంకిపోయిన తరువాత ఒక 5 minutes తర్వాత మనం ఈ మాయిశ్చరైజర్ని కొంచెంగా తీసుకుని ఫేస్ అంతా కూడా బాగా అప్లై చేసేయాలండి. ఫేస్ అంతా బాగా అప్లై చేసేసి అలా వదిలేయాలన్నమాట. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. దేని తర్వాత ఏది వాడాలి అని కొంచెం జాగ్రత్తగా విని దాని ప్రకారం మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ అయితే వాడుకోండి. అండ్ అలాగే ఇది వచ్చి మెయిన్ పింపుల్స్కి సంబంధించినటువంటి ఫేస్ జెల్ అండి. ఈ జెల్ని అయితే మనము డైలీ యూజ్ చేయకూడదు. ఓన్లీ వీక్లో 2 times మాత్రమే యూజ్ చేయాలండి. ఆ 2 times కూడా ఎప్పుడు అంటే మనం ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం కదా, థర్డ్ స్టెప్ అనమాట మాయిశ్చరైజర్ అప్లై చేసిన తరువాత ఈ ఫేస్ జెల్ని మనము పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పింపుల్స్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఈ జెల్ని అప్లై చేసి వదిలేయాలన్నమాట. ఓన్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫేస్ జెల్ని వాడాలండి. అండ్ అలాగే ఫైనల్గా అయితే ఇది వచ్చి మరి సన్ స్క్రీన్ లోషన్ అండి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళాము అంటే ఎండాకాలం ఒక 5 minutesకే ఫేస్ అంతా కూడా బాగా కమిలిపోయి ఎర్రగా అయిపోతుందండి. అందువల్ల మీరు ఇంట్లో నుండి బయటకి వెళ్ళే ఒక 10 minutes బిఫోర్ కానీ ఈ సన్ స్క్రీన్ జెల్ని ఫేస్ అంతా కూడా అప్లై చేసేసి మీరు బయటకు వెళ్ళారు అంటే ఆ ఎండబెట్ట నుండి చక్కగా ఒక 6 hours వరకు మన స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఈ సన్ స్క్రీన్ జెల్ అయితే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఒక్కసారి యూజ్ చేసి చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ మా అక్కి ఈ ప్రోడక్ట్స్ని ఒక 3 months నుంచి యూజ్ చేస్తుందండి. తనకి లైట్గా పింపుల్స్ ఉన్నందువల్ల యూజ్ చేస్తుంది. తనకి చాలా బాగా పనిచేసిందనమాట ఈ డెర్మాకో ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అందువల్లే ఎవరైనా యంగ్స్టర్స్ ఎవరైనా అలా పింపుల్స్ ప్రాబ్లమ్స్తో కానీ లేదా ఎండబెట్ట వల్ల ఫేస్ అంతా కమిలిపోవడం కానీ ఇలా ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ యొక్క వీడియో బాగా ఉపయోగపడుతుందని నేనైతే ఈ బ్లాగ్ చేశాను. ఈ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైనా కావాలి అంటే ఆ లింక్స్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.